20 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తమ న్యాయమైనటువంటి మిగతా డిమాండ్లతోని సమైక్య రాష్ట్రం నుంచి కూడా మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు వీళ్ళ దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మరి అప్పుడు ఉన్నటువంటి అధికారులతోని మంత్రులతో మాట్లాడి నిలుపుదల చేయడం జరిగింది. ఆ తదుపరి రెగ్యులరైజ్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి మరి మెటర్నిటీ లీవులు కానీ వేటేజ్ మార్క్స్ కానీ సమస్యలపైన కూడా గత ప్రభుత్వంతో కూడా మరి చర్చలు జరపడం జరిగింది. కానీ అయ్యే క్రమంలో ఎన్నికల కోడ్ రావడం జరిగింది. మరి అప్పుడు నిపుణులతో కూడా ఒక కమిటీ వేసి మంత్రి గారి అధికారులతో కూడా మరి వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 3 మెంబర్స్ కమిటీతో మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెవిటి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం, ప్రజల సమస్యలు అర్థం చేసుకోలేని ప్రభుత్వం. కానీ గతంలో మరి ప్రతిపక్ష నాయకునిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికే స్వయంగా వచ్చి ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళ సమక్షంలో కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మరి వీళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. ఎవరేం మాట్లాడినా కూడా ఏ సంఘం ఏ సమస్య వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళని దబాయించడం, బెదిరించడం, అక్రమ అరెస్ట్ చేయటం, చివరికి మహిళలను చూడకుండా కూడా ఇటు ఎస్ఎస్ఏ మహిళా ఉద్యోగులపైన కానీ మరి అంగన్వాడీ టీచర్లపైన కానీ ఆశా వర్కర్లపైన కానీ పోలీసు ఉద్యోగుల కుటుంబాలపైన కూడా మరి అక్రమ కేసులు పెట్టి వారిని నిర్బంధించేటటువంటి పరిస్థితి గత సంవత్సరం నుంచి కూడా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మేము వీళ్ళ పక్షాన ప్రశ్నిస్తే మా పైన కూడా అక్రమ కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా వచ్చైనా కూడా ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ను మేము ఖచ్చితంగా మరి ఇటు అసెంబ్లీలో కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా మేము వాళ్ళ పక్షాన ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ రెగ్యులరైజ్ అయ్యే వరకు కూడా వీరు వెంట ఉంటాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు.